దేవునికి విరోధమైనటువంటి పనులు ఏ వ్యక్తి చేయకూడదు. దేవుడికి విరోధంగా జీవిస్తే మనం ఏ పాటి వారం? కాబట్టి దేవునికి విరోధంగా దేవుణ్ణి దుఃఖపరిచేలా మన ప్రవర్తన గానీ, మన జీవితం గానీ ఎప్పుడూ గూడా ఉండకూడదు. అలా ఉండటం ద్వారా మనము దేవుని దగ్గర నుంచి శాపం తెచ్చుకుంటున్నాం. దేవుడు మనల్ని ఈ లోకంలో సంతోషంగా బతకాలని, మంచి జీవితాన్ని ఆస్వాదించాలని, క్రీస్తులో ఉన్నతమైనటువంటి జీవితాన్ని సాధించాలని దేవుడు ఆశిస్తూ ఉండగా, మనం దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని కొనసాగితే అది ఎంత మాత్రము ప్రయోజకరమైనటువంటి పరిస్థితి. కనుక ఏ వ్యక్తి కూడా దేవునికి విరోధంగా బతకూడదు. దేవునికి విరోధమైనటువంటి సంబంధమైనటువంటి క్రియా జీవితం కొనసాగకూడదు. ఈరోజు సమాజంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి అంటే, విచ్చలవిడితో కూడినటువంటి జీవితాన్ని మనుషులు కోరుకుంటున్నాడు. అంటే ఈ తరము పిల్లలకి దేవుని జ్ఞానం నేర్పించలేకపోవటం వల్ల, అంటే తల్లిదండ్రులు పిల్లలకి దేవుని జ్ఞానం నేర్పించాలి. పిల్లలకి తల్లిదండ్రులు దేవుని జ్ఞానం నేర్పించలేకపోవటం వల్ల వాళ్ళు విచ్చలవిడి జీవితాన్ని కలిగి జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంతగా అంటే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవితం కొనసాగుతుందంటే, చాలా విపరీతమైనటువంటి మత్తు పదార్థాలకి బానిసయ్యి వాళ్ళు తల్లిదండ్రులను చంపడానికైనా, దొంగతనాలు చేయడానికైనా, ఇంకా హీనమైనటువంటి దశకి చెల్లేటువంటి పరిస్థితి కూడా వాళ్ళు కొనసాగుతూ ఉంది. ఈరోజు సమాజము చాలామంది ఈ మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి జీవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏ వ్యక్తి కూడా దేవునికి విరోధంగా బ్రతకూడదు. బ్రతికితే వచ్చేటువంటి జీవితము భయంకరంగా ఉంటుంది.